హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కు సంబంధించి మరి ఒక్క జిల్లాలోనే మనకు 1300 ఖాళీలు ఉన్నట్లుగా అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. మరి ఈ నెలలోనే నోటిఫికేషన్ అంటూ కూడా అఫీషియల్గా తెలియజేశారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఫిబ్రవరి మంత్ అంటే ఈ మంత్లో ఏ క్షణంలోనైనా మనకు నోటిఫికేషన్ అయితే వెలువడవచ్చు. ఓకేనా? సో గైస్, అందరికీ కూడా అలర్ట్ అండి. కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు డెడికేషన్తో మీ కోర్సును కంప్లీట్ చేసే పనిలో అయితే ఉండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంకా కోర్స్ ఎవరైతే తీసుకొని వాళ్ళు ఉన్నారో వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. కేటగిరీ 1కి కంప్లీట్ కోర్స్ ఉంది, యానిమల్ హస్బెండరీకి పర్ఫెక్ట్ బిడ్ బ్యాంక్ ప్లస్ అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. ఒకసారి క్లియర్గా అయితే డీటెయిల్ చూద్దాం. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి, పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే? సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో, కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1, నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు సాక్షి దినపత్రికలో ఈ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. అఫీషియల్ అప్డేట్ ఇది. ఓకేనా? మరి మళ్ళీ కొలువుల జాతర అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారండి. మరి ఉమ్మడి జిల్లాలో 10,000 పోస్టులు అండి. మొత్తం ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య 9,705. ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య 1303 ఖాళీలు అయితే ఉండడాన్ని అయితే చూడవచ్చు. ఓకేనా? మరి ఇది అనంతపురం జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి. సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు, ఖాళీల వివరాలు సేకరించిన సర్కార్ అంటూ మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ నెలలోనే నోటిఫికేషన్ అంటూ జెడ్పీ సీఈఓ గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారండి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాల నివేదికను ప్రభుత్వానికి అందజేశాం. ఈ నెలలో నోటిఫికేషన్ వెలువడుతుంది. పరీక్ష ఎప్పుడు పెట్టినా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి గారి ఆదేశాలకు అనుగుణంగా పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామంటూ మరి వీరైతే తెలపడం జరిగింది. చూసారా అండి, ఆల్రెడీ జిల్లా కలెక్టర్లకు కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకే? మరి జెడ్పీ సీఈఓలు కూడా దానికి తగ్గట్లుగా ఎప్పుడు కూడా కలెక్టర్ల దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుందో వెంటనే మేము వాటిని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మరి అనంతపురం జిల్లా నుంచి ఎన్ని ఖాళీలను ప్రభుత్వానికి ఇచ్చినట్లుగా తెలుస్తుందంటే 1303 ఖాళీలు. ఓకేనా? మరి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే అంశాలు అయితే మనం ఇక్కడ చూద్దాము. ముందుగా శాఖ, పోస్ట్ పేరు, ఖాళీల సంఖ్య. వ్యవసాయము, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి, 15 ఖాళీలు ఉన్నాయి ఇందులో. ఎన్నండి? 15. నెక్స్ట్ పశు సంవర్ధక డైరీ డెవలప్మెంట్ అండి, యానిమల్ హస్బెండరీ వెటర్నరీ అసిస్టెంట్ అండి. నిజంగా చెప్తున్నాను, ఇది మంచి నంబర్ అండి. 542 ఖాళీలు. సో ఒక జాబు మీ జేబులో వేసుకున్నట్లే ఈసారి. సో
సో అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను, మన దగ్గర ఉన్నటువంటి యానిమల్ హస్బెండరీ 2000 బిడ్ బ్యాంక్ అండి. 2000 బిడ్ బ్యాంక్ ప్లస్ డైలీ టెస్ట్ సిరీస్ అప్డేట్ చేస్తున్నాము. యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకైతే సువర్ణ అవకాశం అండి. మీరు బయట బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయి, వాటికి కేవలం 399కే మీకైతే అందిస్తున్నానండి. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇక్కడ 542 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ మత్స్య శాఖలో విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 5 మాత్రమే ఉన్నాయండి. నెక్స్ట్ హోమ్ డిపార్ట్మెంట్లో మహిళా పోలీస్ అండి 112 ఖాళీలు ఉన్నాయి ఈ జిల్లాలో. ఉద్యానవన విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 125 ఉన్నాయి. వైద్య ఆరోగ్యంలో అంటే విలేజ్ ఏఎన్ఎం వార్డ్ హెల్త్ సెక్రటరీ 14 ఉన్నాయి. నెక్స్ట్ మున్సిపల్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఇందులో ఏమేమి ఉన్నాయంటే చూద్దాము. మొత్తం 29 అండి. వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2 39 ఉన్నాయి. వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 28 ఉన్నాయి. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ 2 44 ఉన్నాయి. వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 31 ఉన్నాయి. వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 17 ఉన్నాయి. నెక్స్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 48 ఉన్నాయి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 78 ఉన్నాయి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 51 ఉన్నాయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓ గ్రేడ్ 2 అండి 57, సర్వేయర్ వచ్చేసి 30 ఉన్నాయి. పట్టు పరిశ్రమ ఓకే విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ వచ్చేసి 3 ఉన్నాయి. సాంఘిక సంక్షేమం వచ్చేసి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వచ్చేసి విలేజ్ సెక్రటేరియట్లో 26 ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్ అండి ఓకేనా, ఎనర్జీ అసిస్టెంట్ వచ్చేసి మొత్తము 9 ఖాళీలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈసారి మనకు ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలను కూడా సచివాలయ ఉద్యోగాల్లో భాగంగానే మరి భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే ఖాళీల భర్తీకి చర్యలు. ఉమ్మడి జిల్లాలో 481 గ్రామ సచివాలయాలు, 180 వార్డు సచివాలయాలు ఉన్నాయి. మొత్తం 11,008 ఉద్యోగులు అయితే ఉండాల్సి ఉండగా 9,705 మాత్రమే ఉన్నారు. మరి మీద వివిధ హోదాల్లో ఖాళీగా ఇంకా 1,303 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీపై జగన్ సర్కార్ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి ఖాళీ పోస్టుల వివరాలను ప్రభుత్వం అయితే సేకరించిందట అండి. క్లియర్ చెప్తున్నారు ఇక్కడ మనకి, అన్ని జిల్లాల నుంచి ఖాళీల వివరాలను సేకరించింది. ప్రభుత్వం దగ్గర రెడీగా ఉందండి. డేటా అంతా కూడా ఏ క్షణంలో అయినా మనకు నోటిఫికేషన్ రావచ్చు ఓకేనా. మరి ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ ఏటా నోటిఫికేషన్లు విడుదలకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా జాబ్ కార్డు ప్రకటించారు. ఇప్పటికే అనేక శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు పరీక్షలు సైతం విజయవంతంగా నిర్వర్తించారు. తాజాగా సచివాలయాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో నిరుద్యోగులందరూ ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు ఓకేనా. నిజంగా చెప్తున్నాను, ఈసారి మిస్ అయితే మాత్రము మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ కూడా తెలియదు. సో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కూడా షేక్ సమ్రీన్ గారండి, ఒక నిరుద్యోగి మరి అనంతపురం జిల్లాలో ఈసారి ఉద్యోగం సాధిస్తానంటూ పట్టుదలతో చెప్తున్నారండి. కరోనా లాక్డౌన్ సమయాల్లో సచివాలయ ఉద్యోగులు పడిన శ్రమ మాకు స్ఫూర్తినిచ్చింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడం అంటే దైవ సేవ చేయడమేనని తెలుసుకున్నా. అందుకే ఈసారి సచివాలయ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కోచింగ్ తీసుకుంటున్నా. ఖచ్చితంగా ఈసారి పోస్టు సాధిస్తా అంటూ క్లియర్గా మనకైతే తెలియజేశారు ఓకేనా. మరి కోచింగ్ అనేది చాలా ముఖ్యమండి నిజంగా చెప్పాలంటే. ఏదో బుక్స్ చదివినా కూడా మనకు అంతంత మాత్రంగానే నాలెడ్జ్ వస్తుంది, టైం వేస్ట్ కూడా అవుతుందండి బుక్స్ వల్ల ఓకేనా. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ 1కి మీకు బుక్స్ కొనుక్కోవాలనుకో, దాదాపు అన్ని బుక్స్ మీరు కొంటే 2,000 అవుతాయి సింపుల్గా. అదే మీరు ఒక కోర్స్ తీసుకుంటే కేవలం 500 రూపాయలకే వస్తుంది కదా అండి. డైలీ నోట్స్ రాసుకోవడం, రన్నింగ్ నోట్స్ రాసుకుంటే సరిపోతుంది సింపుల్. 500లో మనము కంప్లీట్ కోర్స్ని కంప్లీట్ చేయవచ్చు అవునా కాదా. చాలామంది అభ్యర్థులు అయితే తీసుకున్నారో, వెంటనే మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఏదో మన కోర్స్ తీసుకోవాలని అనట్లేదు, ఎక్కడైనా కూడా డెమో క్లాస్ వినండి. డెమో క్లాసెస్ విని మీకు నచ్చితేనే, అర్థమయ్యే విధంగా ఉంటేనే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. కానీ తీసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఈ ఉన్న టైంలో మనము కోర్స్ అంతా కంప్లీట్ చేసామనుకోండి, మంచి బెనిఫిట్ అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఏ జిల్లాలో ఇలాంటి వివరాలు అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తూనే ఉంటానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.